లుక్ అట్ దిస్ వండర్ఫుల్ ఉమెన్ ఆఫ్ గాడ్. హర్ నేమ్ ఈస్ ఫ్యానీ క్రాస్బీ. 6 వారాలు పుట్టిన తర్వాత 6 వారాలు అంటే నెల గడిచిన తర్వాత ఇంకో 2 వారాలకి 2 కళ్ళు పోయాయి ఆమెకి 6 వీక్స్లో. ఆ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది చిన్న పాపకి. ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్తే రాంగ్ ట్రీట్మెంట్ చేశాడు. ఆ కన్ను పోయింది, ఈ కన్ను పోయింది, 2 కళ్ళు పోయినాయి. గుడ్డిదైపోయింది ఫ్యానీ క్రాస్బీ. చాలా నిరుత్సాహపడి ఉండొచ్చు. చిన్నప్పటి నుండి ఆమెకి ఏమీ తెలియదు. ఈరోజు మనం చూసే ఏది కూడా ఆమెకు తెలియదు. ఆమె ముఖం ఎలా ఉంటుందో కూడా ఆమెకు తెలియదు. తెలిసిందల్లా ఒకటే, కటిక చీకటి. తన గదిలో కూర్చుంది, దేవుని మాటలు విన్నదే. ప్రభా ఏం పర్లేదు, నా కళ్ళు లేకపోయినా నీ కోసం వాడబడతాను ఆయన, వాడుకో ప్రభు. నన్ను పగిలిన నా జీవితం నువ్వు కన్నా బలంగా ఎవరు వాడుకోలేరయ్యా. నేను లోకం దృష్టిలో అభాగ్యురాలను కావచ్చు, లోకం దృష్టిలో అందురాలను కావచ్చు, లోకం దృష్టిలో గుడ్డిదాన్ని కావచ్చు, లోకం దృష్టిలో ఏమీ చేయలేని ఒక అబలగా నేను ఉండొచ్చేమో, కానీ ఐఎమ్ ప్లేసింగ్ మై లైఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ లార్డ్. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నాను ప్రభా, వాడుకోండి అని ప్రార్థన చేసింది. ఫ్యానీ క్రాస్బీ తెలియని వారు ఎవరు లేరు క్రైస్తవ ప్రపంచంలో. కారణం ఏంటో తెలుసా? ఈమె తన లైఫ్ టైంలో 90 సంవత్సరాల దాకా బతికింది. ఆమె తన లైఫ్ టైంలో 8,000 పాటలు రాసింది. 8,000 సాంగ్స్. నాట్ ఏ జోక్. 8,000 పాటలు. ఫ్యానీ క్రాస్బీ పాటల మీద రీసెర్చ్ చేశారు చాలామంది. ఒక్క చోటైనా ఆమె అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్ కానీ, అవుట్ ఆఫ్ ద డాక్ట్రిన్ కానీ, బైబిల్కి వ్యతిరేకంగా ఒక మాట అయినా ఆ 8,000 పాటలు ఉంటుందేమోనని అందరూ గమనించారు, కానీ ఎక్కడా దొరకలేదు. 8,000 పాటలు రాసి క్రైస్తవ ప్రపంచం దీవెనకరంగా ఉంది. ఆమె పాటల మీద రీసెర్చ్ చేస్తారంటే అర్థం చేసుకోండి ఎంత జ్ఞానం దేవునికి ఇచ్చాడు, ఆమెకి ఇచ్చాడు. ఇక్కడున్న యవన సమాజాన్ని నేను ఇన్స్పైర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అట్ ది ఏజ్ ఆఫ్ 10 సంవత్సరాలు అంటే ఏ క్లాస్ చదువుతున్న సమయం అది? 5th క్లాస్ కదా. ఇప్పుడు మన పిల్లలు 5th క్లాస్ సమయంలో 10 సంవత్సరాల వయసులో ఫ్యానీ క్రాస్బీ మొదటి 5 గ్రంథాలు బైబిల్లో కంటదా పెట్టేసింది. వర్డ్ టు వర్డ్, ప్రతి మాట ఎక్కడ పొల్లుపోకుండా ఇంగ్లీష్లో. ఒకవేళ ఆమెకి ఇచ్చి పేపర్ ఇచ్చి, అమ్మ మొదటి 5 పుస్తకాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, 5 పుస్తకాలు రాసేయమంటే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చివరి దాకా రాసేస్తుందట. ఎప్పుడు అంటే 10th ఇయర్లో 4 సువార్తలు కంటదా పెట్టేసింది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇప్పుడు 4 సువార్తల పేర్లు చెప్పమని చాలా మంది చెప్పలేరు ఇక్కడ. ఆమె మొత్తం కంటదా పెట్టింది గాస్పుల్స్ అట్ ది ఏజ్ ఆఫ్ 10. కీర్తనల గ్రంథం మొత్తం కంటదా పెట్టింది. ఎంటైర్ సామ్స్ 150 కీర్తనలో. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్, సామెతల గ్రంథం కంటదా పెట్టేసింది. 5 మొదటి పుస్తకాలు, 4 సువార్తలు, కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం, ఇవన్నీ కంటతా 10వ ఏట పెట్టేసింది ఆమె. ఎటుగా చెప్పలు కూడా దేవుని నామమున మహిమ పరచండి. వాట్ ఎ ప్యాషన్ టు సర్వ్ ద లార్డ్.